ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం నక్షత్ర దీపారాధన ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, చేయడం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏంటి అనేటువంటి చూద్దామండి. ఈ దీపారాధన చేసేటువంటి ప్లేస్లో మనం ఇలా పసుపుతోటి అలికేసి అక్కడ వరిపిండితోటి ముగ్గు అనేటువంటిది, ఇలా నక్షత్ర ముగ్గు అనేటువంటిది వేసుకోవాలి. ఈ ముగ్గు ఎలా వేయాలనేటువంటిది నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఇలా మనము 27 నక్షత్రాలకు 27 తమలపాకులు అనేటువంటివి పెట్టి దాని మీద పిండి ప్రమిదలు కానీ, మట్టి ప్రమిదలు కానీ, లేకపోతే ఉసిరికాయలతోటి కానీ దీపారాధన అనేటువంటిది చేసుకోవాలి. ఈ మూడిట్లో దేంతో చేసినా చాలా విశేషమైనటువంటి ఫలితాలు అనేటువంటివి ఉంటాయండి. ప్రతి ఒక్క ప్రమిద దగ్గర మనము పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధము అనేటువంటిది వేసి మనం నైవేద్యంగా ఏదైనా ఫలము కానీ, లేకపోతే ఇంట్లో వండినటువంటి నైవేద్యంను కానీ, అంటే బెల్లన్నము కానీ, కట్టె పొంగలే కానీ అలాంటి నైవేద్యం అనేటువంటిది పెట్టుకుంటే సరిపోతుందండి. దీపారాధన చేయడానికి ఇక్కడ పువ్వత్తులు అనేటువంటిది ఉపయోగించుకోవాలండి. ఒకవేళ మీకు మీ నక్షత్రం కనుక తెలిసినట్లయితే మీరు ఒక్క దీపారాధన చేసి అక్కడ పుష్పాలు, అక్షంతలు, పసుపు, కుంకుమ, గంధం అనేటువంటి సమర్పిస్తే సరిపోతుందండి. ఒకవేళ మీకు నక్షత్రం అనేది తెలియనప్పుడు ఇలా 27 నక్షత్రాలకు సంబంధించి 27 దీపాలు అనేటువంటిది పెట్టుకొని మా నక్షత్రంలో ఏవైనా దోషాలు ఉంటే తొలగించమని వేడుకోవాలండి. అంటే 27 నక్షత్రాలను యొక్క నామాలు అనేటువంటివి చెప్పుకొని, మనం గోత్ర నామాలు అనేటువంటివి చెప్పుకొని మన కోరిక అనేటువంటిది చెప్పాలండి. ఈ పూజ చేయడం వల్ల మన అంటే నక్షత్రంలో ఉన్నటువంటి దోషాలు అనేటువంటి తొలగిపోతాయి. విద్యలో, ఉద్యోగంలో, ఏదైనా బిజినెస్లో మనకు అభివృద్ధి అనేటువంటిది జరగక ఆగిపోతూ ఉంటుంది కదా. సో ఈ నక్షత్ర దీపారాధన చేయడం వల్ల మనకు జీవితంలో అభివృద్ధి అనేటువంటిది ఉంటుందండి. తర్వాత ఈ మొత్తం ఇవి కొండెక్కిన తర్వాత మరునాడు మనము వీటన్నింటినీ తీసేయాలండి. మరి ఎక్కడ వేస్తాం ఇవన్నీ అని అన్నట్లయితే ఇవన్నీ మనము తీసేసి ఒక ఆవుకు కానీ, లేకపోతే మనము ఎవరు తొక్కినటువంటి ప్లేస్లో ఏదైనా చెట్టు కింద కానీ వేసుకోవాలండి. ఆవుకు వేసేటప్పుడు ఒకవేళ మీరు ఆవుకు కనుక వీటిని పెట్టినప్పుడు ఇందులో కొంచెం బెల్లం అనేటువంటిది కలిపి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటుందండి గోమాత. అప్పుడు మనం పెట్టేటప్పుడు ఈ వత్తులు ఇవి ఉన్నాయి కదండి, పిండి ప్రమిదలలో ఉన్నటువంటి పువ్వత్తులను మొత్తం తీయాలండి. అవి తీసి మనం ఓన్లీ పిండి ప్రమిదలను మాత్రమే మనం పెట్టాలి. అయితే నేను ఈ పూజ చేసేటప్పుడు నేనేమనుకున్నాను అంటే ఇంకా ఇవన్నీ నేను గుడికి వెళ్ళి అక్కడ గోమాతకు పెట్టాలి అని అనుకున్నాను. లేకపోతే ఇంటి ముందుకు గోమాత వచ్చినప్పుడు పెడదాము, ఈరోజు వస్తుందేమో అని అనుకొని ఇంకా నేను మళ్ళీ ఇంకా దత్తాత్రేయ స్వామికి పారాయణం అనేటువంటిది చేస్తున్నాను. పారాయణం అయిపోయింది. అయిపోయిన తర్వాత బుక్ స్వామి దగ్గర పీఠం దగ్గర పెట్టేస్తున్నాను. ఆ టైంలోనే ఇంటి ముందుకు గోమాత వచ్చిందండి. గోమాత వచ్చి ఇలా పిలిచింది. అసలుకు ఇలా 2 సార్లు జరిగింది నాకు. ఇంకా స్వామి అలా అనుగ్రహించారేమో అనిపించింది నాకు. నేను ఇంకా వెంటనే వెళ్ళేసి నేను తీసినటువంటి ఈ పిండి ప్రమిదలు ఉన్నాయి కదా, ఈ పిండి ప్రమిదలను కొంత బెల్లం అనేటువంటిది ఒక బేషన్లో కలిపేసి ఇంకా గోమాతకు అనేటువంటిది నేను పెట్టాను. ఇంకా అక్కడ గోమాత తింటుంటే అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. ఇక్కడ చూడండి, ఇక్కడ నైవేద్యం ఉంది కదా, మనము నక్షత్ర దీపాలకు పెట్టినటువంటి నైవేద్యము, ఆ నైవేద్యాన్ని మనం కొంచెమైనా స్వీకరించాలి అండి. అప్పుడు పూజా ఫలితం అనేటువంటిది పూర్తిగా దక్కుతుంది. మేము అందరం కొంచెం తీసుకోగా మిగిలింది అది ఇంకా ఏదైనా చెట్టు కింద కానీ, లేకపోతే గోమాతకు కానీ పెట్టుకోవాలండి. ఇదంతా నేను తీసుకెళ్ళి ఒక ఇట్లా బౌల్లో పక్కకు పెట్టాను. తర్వాత చెట్టు కింద వేసేస్తాను తమలపాకులు. చూడండి, ఇక్కడ గోమాత వచ్చింది ఇంటి ముందుకు. నేను ఇంకా వీడియో కూడా తీసేసాను. ఇంటి ముందట ఎంత చక్కగా వచ్చి ఎంతసేపు తిందో, అసలు కనీసము ఒక 8 minutes వరకైనా అలానే తినుకుంటూ ఉంది. నాకైతే చాలా బాగా అనిపించిందండి. అసలు మనము మనసులో మనస్ఫూర్తిగా కోరుకుంటే భగవంతుడు ఏదైనా మనకు తీరుస్తాడండి. కల్మషం లేని మనస్తత్వంతో మనము అనుకున్న కోరికలు అనేవి ఖచ్చితంగా నెరవేరి తీరుతాయి. ఈ పూజ చేయడం వల్ల చాలా మంచి విశేష ఫలితాలు ఉంటాయండి. మరి ఎప్పుడు చేసుకోవాలి అని అన్నట్లయితే మీరు
యాక్చువల్లీ కార్తీక పౌర్ణమి రోజు చేసుకుంటారు. ఆ రోజు కుదరనప్పుడు సోమవారం కానీ మంగళ శుక్రవారాల రోజులు ఈ కార్తీక మాసంలో ఏ రోజైనా సాయంకాలం పూట మీరు పూజ చేసుకోండి, అంతే ఫలితం ఉంటుందండి. ఇంత విశేషమైనటువంటి పూజను అస్సలు మిస్ చేసుకోకండి కార్తీక మాసంలో. ఇంకా చూడండి గోమాత అయితే తిన్నది, ఇంకా ఎంత చక్కగా ఉందో అసలుకి. ఇంకా మా బాబు కూడా వచ్చాడు చూడండి. నేనైతే వెళ్ళి ముట్టుకున్నాను, నాకు ఇంకా వీడియో తీయాలని అనిపించి ఇంకా తీసేసుకున్నానండి. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దామండి.